హైవేస్ రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆల్మోస్ట్ ఇక అతను చంపటమే వాళ్ళ టార్గెట్ అన్నట్టుగా ఆనాడు సిఐడి చీఫ్ ఉన్నటువంటి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్, దానికి ముందు A3గా ఎవరిని చేర్చారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన. ఆ తర్వాత A5గా ఎవరిని చేర్చారు? గుంటూరు జనరల్ ఆసుపత్రికి సంబంధించేసి సూపరింటెండెంట్ ప్రభావతిని చేర్చారు. మొత్తం 5. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన నన్ను ఘోరాతి ఘోరంగా కొట్టారు, హింసించారు, నన్ను చంపడానికి ట్రై చేశారు, దేవుడి దేవుళ్ళు నేను బతికాను, వారి మీద చర్యలు తీసుకోవడం చెప్పేసి కేసులు పెడితే ఇప్పుడు కోర్టు దాకా వచ్చి దీనిలో అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తుంటే ఆల్మోస్ట్ అండి జగన్ గనక మరలా గెలిస్తే సేమ్ ఫార్మాట్లో ఏదో విధంగా చంద్రబాబుని చంపేసి ఉండేవారేమో నాకు అనిపిస్తుంది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సెప్షన్. ఎందుకంటే ఈయనని జైలులో పెడతాం కానీ పోలీస్ స్టేషన్లో ఉంచడం కానీ రఘురామకృష్ణరాజుని, ఆ తర్వాత ఆయనని హింసించిన విధానం చూస్తే నేచురల్గానే చనిపోయాడు అన్నట్టుగా నమ్మించాలి. ఆయన హార్ట్ పేషెంట్, ఆల్రెడీ సర్జరీ అయింది. దానికి సర్జరీ అయిన కొద్ది రోజులకే హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన ఎంత నార్మల్గా లోపలికి వెళ్ళాడంటే పోలీస్ స్టేషన్, ఆ సిఐడి గుంటూరు సిఐడి ఆఫీస్లోకి, తీరా ఆ నైట్ అంతా అయిపోయింది, పగలు మరలా ఆయన తీసుకొస్తుంటే నడవలేకపోయాడు అసలు. ఆయన వల్ల కాల పక్కన సపోర్ట్స్తున్నాడు, కాలు కింద ఈడుస్తూ పోతున్నాడు. ఏంది అంటే ఆయన చెప్పింది. అండ్ నిన్న పోలీసులు కోర్టుకు ఒక రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎవరిని? విజయపాల్ అరెస్ట్ చేసి. విజయపాల్ వచ్చేసి 1980sలో RSIగా రిజర్వ్డ్ ఎస్ఐ అన్నట్టుగా జాయిన్ అయ్యాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత ఆ విజయపాల్ వచ్చేసి సివిల్స్ దానిలోకి సివిల్ డిపార్ట్మెంట్లోకి వచ్చినాడు, సివిల్ పోలీసుగా. ఇక ఆ తర్వాత సిఐడిలోకి వెళ్ళడం. యాక్చువల్గా ఈ ట్రాక్ రికార్డ్ చాలా బాగుండింది. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు చెప్పింది చేయడం మొదలెట్టున్నారో ఆల్మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్లు అంతా కూడా భ్రష్టు పట్టిపోయారు. ఆల్మోస్ట్ జగన్ చెప్పింది చేయటం వల్ల. అలా విజయపాల్ ట్రాక్ రికార్డ్ కూడా మొత్తం దెబ్బతినేశారు. కేవలం జగన్ మెప్పించాలి అన్నట్టుగా, అండ్ మొత్తం నాదే అన్నట్టుగా సిఐడి చీఫ్ సునీల్. విషయం ఏంటి? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లు ఏం చెప్పున్నారు? రఘురామకృష్ణరాజుని ఆనాడు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో విజయపాల్ ఆధ్వర్యంలో రిమైనింగ్ పోలీస్ అధికారులు కొంతమంది, మరీ ముఖ్యంగా సిఐడి చీఫ్ ఆయన పేరేంటబ్బా సునీల్, వీళ్ళంతా కూడా కలగలిపి చంపడానికి భారీ కుట్ర చేస్తారు. ఏ రకంగా? కాళ్ళు కట్టి రబ్బర్ బెల్టులతో కొట్టి ఒక దృఢమైన బలంగా ఉన్నటువంటి మందంగా ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి వ్యక్తి ఆపరేషన్ చేసినటువంటి ఈ రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చొని కిందకి మీదకి ఒత్తి ఇబ్బంది పెట్టి, టైంకి హార్ట్ పేషెంట్కి మందులు ఇవ్వకుండా, టైంకి ఫుడ్ పెట్టకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ, ఈ ఇబ్బందులన్నింటి కూడా మరలా సిఐడి చీఫ్ వచ్చేసి చెప్పి అలా కాదు ఇలా చేయండి అని చెప్తూ, ఈలోపు వచ్చి ఏకంగా ఈయనను కొడతాం ఇవన్నీ చేస్తూ ఉండగానే ఒక వ్యక్తి వచ్చి వీడియో కాల్ తీసి, వీడియో కాల్ లైవ్లోనే వేరే వాళ్ళు చూపిస్తున్నాడు. అది చూసి అవతల వాళ్ళు మరలా గైడెన్స్ ఇవ్వడం, ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశానండి. ఆ సమయంలో వీడియో కాలు నన్ను కొడుతున్నట్టు అన్నీ కూడా ఎవరికి చూపించారు? ఆ మనిషి ఎవరెవరి నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. నన్ను చంపడం కోసం శాశ్వతలా ప్రయత్నించారు. ఒకవేళ నేను చనిపోతే దానిని గుండెపోటుని చిత్రీకరించేందుకు మొత్తం క్రియేట్ చేసుకున్నారు. భయంకరంగా నన్ను కొడితే నానా రకాలుగా నన్ను ఇబ్బంది పడిపోతూ నడవలేకపోతే నేను ఆసుపత్రికి వెళ్తే లేదు అంత కరెక్ట్గానే ఉందని చెప్పేసి ఆ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి చెప్పాను. ప్రభావతికి ముందు వేరే డాక్టర్ కూడా చెప్పున్నారు. ఏమని? కరెక్ట్గా లేదు, ఇన్ని కొట్టున్నారు, ఇబ్బందిగా ఉంది, వద్దు అంటే లేదు మీకు తెలియదు అని చెప్పేసి రిపోర్ట్ మరలా మార్చి ప్రభావతి ఇచ్చింది. సో A1గా ఆనాడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2గా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి నన్ను చంపడానికి మొత్తం ప్లాన్ రెడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, A4గా ఆ రోజు అడిషనల్ ఎస్పీ విజయపాల్, A5గా రిపోర్టులు తారుమారు చేసినటువంటి గుంటూరు గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఆనాడు ప్రభావతి అని చెప్పేసి అందులో పేర్కొంటూ ఈయనని చంపడానికి ఏ రకంగా వీళ్ళు ట్రై చేసింది, ఎంత పెద్ద స్కెచ్ చేసి మొత్తం అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చూశాక నాకు అనిపించిందండి, చంద్రబాబు గారిని నిద్రపోనీయకుండా రాత్రంతా డిస్టర్బ్ చేసి ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఏం సాక్ష్యాలు అండ్ నేనేం తప్పు చేస్తున్నాను, ఏ కేసు ఏంటంటే అన్ని కోర్టు వెళ్ళాక చెప్తామంటూ ఆయన పుసులతో పాటు తీసుకెళ్తూ తీరా మరలా నైట్ అంతా కూడా
ఎంక్వైరీ అంటూ విచారణ అంటూ స్టేషన్లో ఉంచుతూ ఆ తర్వాత కోర్టుకు పట్టుకెళ్ళి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి చేసినా సరే, ఈయన తరఫు లాయర్లు మిగతా ఎన్ని చేసినా సరే కాదు కూడదు, మీరు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, మీరేం ఖైదీ కాదని చెప్పేసి ఏసీబీ కోర్టు జడ్జిలు చెప్పి చివరికి ఆయననేమో జైల్లో ఉంచితే చంద్రబాబు గారిని ఆయనకు వచ్చే ప్రతి దాని మీద నిఘా, ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు సీసీటీవీలు, డ్రోన్లు ఎగరేయటాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకానొక సమయంలో ఆయన హెల్త్ ఎంత ఘోరంగా డ్యామేజ్ అయిందంటే పాప చంద్రబాబు గారిది, ఇమ్మీడియట్గా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కనుక అందించకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈయన తప్పులు అసలు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటే వీళ్ళు సరైన ప్రూఫ్లు ఏమి చూపెట్టకపోయేసరికి అప్పుడు వాళ్ళు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ క్రాస్ చెక్ చేసి నాకు అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి గనక మరలా ముఖ్యమంత్రి గనక అయినట్టయితే అతనికి అడ్డు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు మన పార్టీ మరలా అధికారంలోకి రావాలి అన్నప్పుడు వీళ్ళు బతికొడకూడదని అనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇక వారిని చంపించడానికి కూడా వెనుకాడడు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏ రకంగా అన్ని కూడా మరలా సిస్టమేటిక్ గా జరుగుతున్నట్టు, ఎవరికి అనుమానం రాకుండా ఆ జైలుల్లో ఉంచి కానీ పోలీస్ స్టేషన్లో ఉంచి కానీ హింసించి టార్చర్ పెట్టి శారీరకంగా మానసికంగా చంపేయాలి. మళ్ళీ ఇది చంపినట్టు రాకూడదు, నేచురల్గా ఉండాలి. అదేమంటే మేనేజ్ చేద్దాం, మనమే ముఖ్యమంత్రి కదా, డాక్టర్ కూడా మొత్తం మనం ఏం చెప్తే చేస్తారు కదా, సిఐడి వాళ్ళైనా పోలీసులైనా మనం చెప్పిందే చేయాలి కదా, రైట్, ఇంకా మనం ఏది చెప్తే అదే. నాకు నిజంగా అలాగే అనిపించిందండి. ఓ రకంగా పెను ప్రమాదం కాదు అసలు, ఏపీ భవిష్యత్తు ఇక చీకటమయం కాకుండా దేవుడు కాపాడాడు, జగన్ని ఓడించి అండ్ చంద్రబాబు గారిని గెలిపించడం నాకు అనిపిస్తా ఉంది.